నాగర్ కర్నూలు జిల్లా నల్లమలలో ఏర్పాటు చేసిన ఫారెస్ట్ చెక్ పోస్టులను వెంటనే ఎత్తివేయాలని రాష్ట్ర యువసేన అధ్యక్షుడు సింకారు శివాజీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఉమామహేశ్వరం, మద్దిమడుగు దేవాలయాలకు వెళ్లే రహదారులలో చెక్ పోస్టులు పెట్టి డబ్బులు వసూలు చేయడం దారుణమన్నారు. అచ్చంపేటలో ఆయన మీడియాతో మాట్లాడారు. భగవంతుడి దర్శనానికి వెళ్లే భక్తులను దారి దోపిడీ చేస్తున్నారని మండిపడ్డారు. ఫారెస్ట్ అధికారుల తీరు నల్లమలలో హిందువులను దేవాలయాలకు వెళ్లకుండా అడ్డుకునే కుట్రలా ఉందని ఆరోపించారు. ఈ నెల 20న మంత్రి అల్లోల అచ్చంపేటకు వస్తున్నారని, ఆ లోపు చెక్ పోస్టులు తొలగించాలని, లేకపోతే మంత్రి పర్యటనలో న్యాయ పోరాటం చేస్తామని హెచ్చరించారు. దేవాదాయ శాఖ మంత్రి మరియు అటవీ శాఖ మంత్రి వర్యులు ఇంద్రకరణ్ రెడ్డి గారు జనవరి 20వ తేదీన అచ్చంపేట నియోజకవర్గంలో పర్యటిస్తా ఉన్నారని చెప్పేసి ఈ రోజు పత్రికా ప్రకటన ద్వారా తెలుసుకోవడం జరిగింది. అయ్యా ఇంద్రకరణ్ రెడ్డి గారు, ఈ యొక్క అచ్చంపేటలో ప్రాచీన మందిరాలైనటువంటి ఉమామహేశ్వరం, మద్దిమడుగు మందిరాలు ఏవైతున్నాయో మీ యొక్క ఫారెస్ట్ అధికారులు మా యొక్క మందిరాలకు వెళ్లే రహదారులను అక్రమ చెక్ పోస్టులు ఏర్పాటు చేసి భక్తుల దగ్గర డబ్బులు వసూలు చేస్తా ఉన్నారు. వెహికల్స్ దగ్గర బస్సు 100 రూపాయలు, ట్రాక్టర్ 100 రూపాయలు, కారుకి 60 రూపాయలు, ఆటోకి 30 రూపాయలు, 2 వీలర్ కూడా ఇంతకుముందు వసూలు చేశారు. మేము ఉద్యమం చేసిన తర్వాత ఆ యొక్క 2 వీలర్ తీసేసారు. టాక్సీ వాళ్ళు కూడా ఈ రోజు ఆ యొక్క టోల్ గేట్లు చెల్లించి పైకి వెళ్లాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. నల్లమల్లలో చెక్ పోస్టులు పెట్టి, గుడికెళ్లే రహదారుల్లో చెక్ పోస్టులు పెట్టి ఈ విధంగా డబ్బులు తీసుకోవడం అనేది ఇది దారుణమైన